is true. ఈ సమయంలో మళ్ళొక్కసారి ఎందుకు మనం ఈ విధంగా కలిసి ఉపవాసంతో ప్రేయర్ చేయాల్సిన అవసరం ఉన్నది? దాంట్లో ఒక కారణాలు మనం చూసినాం ఏంటంటే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ దట్ మోటివేట్స్ అస్ టు ప్రే ఫర్ అదర్ పీపుల్ ఇస్ దే ఆర్ లాస్ట్. ఎవ్రీ బిలీవర్, ప్రతి విశ్వాసికి రక్షణ యొక్క విలువ తెలుసు, రక్షణ అర్థం తెలుసు, తనకొక నిత్య జీవం అనే నిరీక్షణ ఉన్నదని తెలుసు. ఎప్పుడు దేవుని స్తుతిస్తుండాలి, ఎప్పుడు మర్చిపోకూడదు. విశ్వాసి ఎప్పుడు సంతోషంగా బలంగా ఎట్లా ఉండగలడంటే ఎప్పుడు పరలోకం బట్టి కృతజ్ఞత చెల్లిస్తుండాలి. నీ జీవితంలో ఎన్ని కష్ట పరిస్థితులు ఉండే, శోధన ఉండొచ్చు, ఇతరులను చూసి నిన్ను కించపరచవచ్చు, సాతాన్ని డిస్కరేజ్ చేయొచ్చు, నీ సేవను చూసి నువ్వు డిస్కరేజ్ అవ్వచ్చు, ఇది చూసి. But there is one thing that can always make you rejoice. You know what that is? Whether I have anything or not, a sinner like me, Lord, thank you for saving me. Hallelujah. And I will always, when I am sad, I am worried, I have removed my focus from God. దేవుడు నా ఫోకస్ తీసిన. God told us, దయ్యాలు మీ మాట అని సంతోషించొద్దు, నా మినిస్ట్రీ బాగా పెరిగిందని సంతోషించు. దట్స్ నాట్ ది ఇష్యూ. ద ఇష్యూ ఇస్ నీ పేరు పరలోకం రాసి ఉంది. అక్కడ రాసి లేకపోతే గ్రంథాలు తెరిచినప్పుడు నువ్వు నరకాగ్నిలోనికి వెళ్తావు. దయ్యాలు ఎలగొట్టినోడు అయితే నరకాన్ని వెళ్తావు. Brother, your name is written there. That is the great thing you should rejoice about. You are saved from hell. You have heaven. And Jesus saved you. And you should always keep it clear. And even in your life, whether you have anything or not, always you should thank the Lord. Deva. And because of that, we begin to look at others and realize deva వాళ్ళకి రక్షణ అవసరం. ఇఫ్ సాల్వేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నీ పిల్లల గురించి కూడా, వాళ్ళ చదువు ఇంకేదైనా కంటే కూడా వాళ్ళ సాల్వేషన్ నాకు ముఖ్యం. బంధువులు సాల్వేషన్ ముఖ్యం, నా సంఘము సాల్వేషన్ ముఖ్యం, నా ప్రాంతము సాల్వేషన్ ముఖ్యం. ఓకే, రైట్. ఐ వాంట్ పాయింట్ అవుట్ వన్ మోర్ థింగ్ ఇస్ దట్ వై వీ షుడ్ ప్రే. బైబిల్ మనకు చూపిస్తుంది ఏంటంటే, ఈ రక్షణ కార్యమును నిజంగా దేవుడే జరిగించగలడు. దేవుడు మాత్రమే జరిగించగలడు. యేసు ప్రభు జన సమూహాలను చూశాడు, కాపర్లేని గొర్రెలాగా విసికి కృంగిపోయిన స్థితిలో, ఓడిపోయిన స్థితిలో ఉన్నారు. ఆ స్థితిలో ఉన్న వారి మీద ఆయనకి జాలిపడి ఆయన సొల్యూషన్ ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసండి? మీరు కోత యజమానిని తన కోతలోనికి పనివారిని పంపమని ఆయనని వేడుడి అని చెప్పాడు. లిసన్ టు దిస్. లార్డ్ ఈస్ టెల్లింగ్ దిస్ ఇస్ ద ప్రాబ్లం. అండ్ వాట్ ఈస్ ద సొల్యూషన్? సొల్యూషన్ ఇస్ విత్ గాడ్. ఓన్లీ గాడ్ కెన్ సెట్ దిస్ థింగ్ రైట్. యూ మస్ట్ ఆస్క్ గాడ్. ఆమేన్. కొంతమందినైనా నేను రక్షణలోకి నడిపించాలా అని పౌలుకున్న కోరిక. స్వార్థ ప్రకటించకుంటే నాకు శ్రమ అని పౌలుకున్న కోరిక మనకు కూడా ఉండాలి. బట్ బియాండ్ ఆల్ ఆఫ్ దట్ వీ షుడ్ రియలైజ్, ఈ కార్యము దేవుని వల్లనే జరుగుతుంది. మనుషుల హృదయాలు మారాలన్నా, ఈ గుడ్డితనం దుష్టశక్తి ప్రభావం పోవాలన్నా, వారి మీద ఉన్న ఉగ్రత తప్పించబడి వారికి సమయం ఇవ్వబడాలన్నా ఇది దేవుని వల్ల జరుగుతుంది. కనుక ఏం చేస్తాము? ప్రభు పాదాల దగ్గర ప్రేయర్ చేస్తాం. ప్రైజ్ ద లార్డ్. దట్ ఈస్ మై మెసేజ్. So today, let us not forget this thing, that Lord himself has given us the command that you pray to the Lord of harvest, that he will send. పంపబడినదే వారు ఎట్లా వెళ్తారు? సో మెనీ టైమ్స్ ఐ సెడ్ దిస్. నేను ఇదివరకు అనుకునేటువంటి పంపబడ్డం అంటే డబ్బులిచ్చి పంపేవారు, డబ్బులిచ్చి కాదు కాదు కాదు. కోత యజమాని తన కోతలోనికి పనివారిని పంపించాలా. he should send some people. Are you listening? Only he can do it. ఓల్డ్ సిటీ ఇంత కఠినమైన ప్రాంతం. హౌ కెన్ ఇట్ హ్యాపెన్? ఇన్ని లక్షల ప్రజలు ఉన్నారు. ఇంకెక్కడైనా సేవ చేయమంటే, సెకండ్ వరల్డ్లో చేయమంటే చేయడానికి రెడీగా ఉన్నామేమో, కానీ ఇట్లాంటి ప్రాంతంలో, సేవకులు హింసించే ప్రాంతంలో సేవ చేయాలి. హౌ కెన్ ఇట్ హ్యాపెన్? గాడ్ షుడ్ స్టార్ట్ వర్కింగ్. ప్రైజ్ ద లార్డ్.
సో ఐ వాంట్ టు పాయింట్ అవుట్ సమ్ థింగ్స్ దట్ వీ షుడ్ ఆస్క్ గాడ్. దేవుని అడగ, వెన్ యూ ప్రే ఫర్ ద లాస్ట్ సోల్స్, ప్రే ఫర్ దీస్ థింగ్స్. నేను ఎట్లా ప్రేయర్ చేయాలండి నశించిన వారి కొరకు? పౌలు అంటాడు, నా కోరిక దేవునికి నేను చేయు ప్రార్థన ఇజ్రాయెల్ రక్షించబడాలి. నేను ఎట్లా చేయాలా? హౌ షుడ్ ఐ ప్రే? ఏంటి దాని అర్థం? వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ వీ షుడ్ డూ, మనం ప్రార్థనలో చేయాల్సింది ఏంటంటే, వారి పక్షమున దేవుని కృప కొరకు దేవుడు వాళ్ళకి సమయం ఇవ్వాలని దయచేసి మనం ప్రార్థన చేయాలి. ఒక వచనం చదవండి, యోహాను 3వ అధ్యాయము 36వ వచనం దయచేసి చదువుతారా? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. ఆల్రెడీ గాడ్స్ wrath is on him. నాయన జడ్జ్మెంట్లో అది ఫుల్ఫిల్ అవుతుంది, కానీ ఇప్పటికే హీఈస్ అన్ ఎనిమీ ఆఫ్ గాడ్. డూ యూ అండర్స్టాండ్ దట్? అర్థమవుతుందండి? ఇందాక చెప్పిన మళ్ళీ చెప్తాను, అజ్ఞానంగా పాపం చేసే మనిషి దేవుడు చూసి చూడనట్టున్నాడు, కానీ బుద్ధిపూర్వకంగా దేవుని తిరస్కరిస్తూ పాపంను కోరుకుంటూ చీకటిని ప్రేమిస్తూ దేవుని కుమారుని కాదని వ్యక్తి, వాట్ ఈస్ హీ? దేవుని ఉగ్రత ఆయన మీద నిల్చుని ఉన్నది. ఎస్ అను? ఇంకో వచనం చదవండి, 1 యోహాను 5వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడు. దేవుని అబద్ధికునిగా చేస్తున్నాడు. డిడ్ యు హియర్ దట్? ఏ మనిషి అయితే సువార్త విని కూడా పెడచెవిని పెడతాడో, దేవుడు నీ పాపాల కొరకు చనిపోయాడు, నేను క్షమిస్తానని చెప్పిన మాటను పెడచెవిని పెడతాడు. యాక్చువల్లీ యు నో వాట్ హీ హస్ డన్? ఏం చేశాడు తెలుసండి? దేవా నీవు అబద్ధికుడవు అని సాక్ష్యం ఇచ్చిండు. యు నో హీస్ ఇన్ అ డేంజరస్ ప్లేస్. హీస్ ఎట్ ఎనిమిటీ విత్ గాడ్. దట్ ఈస్ సంథింగ్ వి షుడ్, ఐల్ సే దిస్ అగైన్, సంబడి హడ్ పాయింటెడ్ దిస్ అవుట్. దేవుని ఉగ్రత, the wrath of God mentioned 33 times in the word of God. 33 times. 33 times la మీకు తెలుసండి 11 times it is on sin. 22 times it is on the sinner. So God hates people? Absolutely. God hates. He loves everybody. He died for everybody. He's giving everybody a chance. But when they willfully turn against him, they spit on his son's face, when they trample the blood of Jesus, when they reject the testimony of God, when they kill the servants of God, when they do things against the will of God, you know, the wrath of God rests on those people, and they have nowhere to hide. వాళ్ళకి ఇంకా బలి ఏది లేదు, వాళ్ళు తప్పించుకోండి. కానీ అటువంటి వారి కొరకు కూడా నువ్వు చేయగలిగింది ఏంటి తెలుసా? నువ్వు వారి పక్షాన దేవుని కనికరం కొరకు బ్రతిమాలొచ్చు. టిల్ గాడ్ టెల్స్ యూ ఇంకేళ్ళ కొరకు ప్రేయర్ చేయడం మానేసేయి, స్టాప్ ఇట్, ఐ వాంట్ హియర్ అని చెప్పే వరకు యు నో వాట్ యూ కెన్ డూ. నువ్వు వాళ్ళ కొరకు, దేవా దీన్ని కనికరించి సువార్త వినడానికి వీళ్ళకి అవకాశం ఇవ్వడం కొరకు కనికరించమని యూ కెన్ ప్రే ఫర్ దెమ్. వారి మీద దేవుడు కనికరం చూపించడమే కాకుండా ఆ కనికరంలో దేవుడు వాళ్ళకి రక్షణ ఎట్లా అనుగ్రహించాలో ఇక్కడ ఐ జస్ట్ పాయింట్ అవుట్ సంథింగ్. వాళ్ళ కొరకు మీరు చేయాల్సిన మరొక మాట ఏంటంటే, వారి దగ్గరికి దేవుడు ఎవరినైనా పంపించాలా. సంబడి గాడ్ షుడ్ సెండ్. దట్స్ వాట్ యేసు ప్రభు చెప్పాడు. ఏమన్నాడు? కోత యజమానిని వేడుకోమన్నాడు. నశించిన ప్రజల కొరకు నేను ప్రేయర్ చేస్తున్నానంటే, గవర్నమెంట్లో ఉన్న అధికారులు ఉండొచ్చు, ఎవరి కొరకైనా వాళ్ళు స్వార్థ వినాలి. ఎవరి ద్వారా వింటారు? దేవుడు దూతను పంపించాడు. దూత కూడా పేతురుకు చెప్పాడు ఆయన ఇంటికి పోయి కొర్నీలికి బోధించమని. పరిశుద్ధాత్ముడు వచ్చి దాన్ని బయలుపరిచాడు. ఫిలిప్ని తీసుకుపోయి నపుంసకుని దగ్గర పెట్టి ఆయనకి వినిపించాడు. సో గాడ్ విల్ యూజ్ ఎ ఇన్స్ట్రుమెంట్ అండ్ వీ షుడ్ ప్రే గాడ్ సెండ్ సంబడి టు దెమ్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. వింటున్నారండి? వెనెవర్ యూ ప్రే ఫర్ లాస్ట్ సోల్స్, ప్రే దేవా వాళ్ళ దగ్గరికి ఎవరిని, నన్ను కూడా పంపించుతావా, కానీ ఇంకెవరిని పంపిస్తావు పంపించు. నేను వెళ్ళలేమో, ఐసిస్ దగ్గరికి వెళ్ళలేమో, ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేనేమో, నపుంసకుని దగ్గరికి వెళ్ళలేనేమో, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళలేనేమో, నేను మారుమూల ప్రాంతానికి వెళ్ళలేను, కానీ నాయనా నీవు యవనస్తులకు దర్శనాలి, నాయనా వృద్ధుల కలలి. ఐ ఆల్వేస్ థింక్ లైక్ దిస్. ఐఎమ్ బిగినింగ్ టు థింక్ ఫర్ ద పాస్ట్ 2-3 years యంగ్ పీపుల్ షుడ్ నాట్ బికమ్ పాస్టర్స్. పెరిగిన పిల్లలు ఉంటే, వారిని మంచిగా పెంచిన వాళ్ళు ఉంటే, దే ఆర్ ఆథరైజ్డ్ టు టేక్ బీ పాస్టర్స్.
ఐ థింక్ యంగ్ పీపుల్ షుడ్ బికమ్ మిషనరీస్. నాయన వాళ్ళు మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలా, అడవులకు వెళ్ళాలా, ఎవరు వెళ్ళని చోళ్ళకి వెళ్ళాలా, కఠినమైన ప్రాంతాలకు వెళ్ళాలా. వాళ్ళ పెళ్లి కాక ముందు కూడా నాయన స్వార్థ పట్టుకుని వాళ్ళు పరిగెత్తుండాలా. వృద్ధులు, అనుభవజ్ఞులు, నాయన వాక్యం ఎరిగిన వారు, వారి జీవితంలో అనుభవం పొంది మంచిగా పెంచిన వాళ్ళు, దే కెన్ బి పాస్టర్స్. అండ్ దీస్ యంగ్ పీపుల్ వెన్ దే గ్రో ఓల్డ్ దే కెన్ బి పాస్టర్స్. బట్ దేర్ షుడ్ బి పీపుల్ హూ విల్ గో విత్ ద గాస్పెల్. టుడే sadly హైదరాబాద్ has become a big attraction to every preacher. ఊర్లో వదిలేసి వస్తున్నారు ఇక్కడికి. As if this is the only mission field. No, we must pray and ask God, send somebody to the lost, oh Lord. Please don't misunderstand me. I'm not here to criticize anybody. But I don't want to be blind also. I'm not a baby. I'm a servant of God and I can see what's happening. నాన్న ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి, స్వార్థ లేని ప్రాంతాలు. ఇక్కడ ఇద్దరు సేవకులు అదే కాంగ్రిగేషన్ గురించి కొట్లాడుతుంటే ఐ బిగిన్ టు రియలైజ్ దిస్ కాంట్ బి గాడ్స్ విల్. దిస్ కాంట్ బి గాడ్స్ విల్. ఇఫ్ దిస్ ఇస్ గాడ్స్ విల్, ఓల్డ్ సిటీ ఇస్ mission field. Why don't many people come start in old city everywhere? Why not? We don't like it. It's not easy. But ఇటువంటి ప్రాంతానికి కూడా దేవుడు పనివారిని పంపగలడు. హల్లెలూయా. నేను ఎన్నోసార్లు ఈ మాట అనుకున్నా, ఏమని, నేను ఒక 10,000 జీతం ఇచ్చి నీ ప్రాణం పోవచ్చు, నువ్వు పోనాయనా అంటే పోకపోవచ్చు, కానీ దేవుడు ఒక మనిషికి దర్శనం ఇస్తే, ఆయన్ని వెలిగిస్తే, నువ్వు ఇవ్వకపోయినా ఆయన పోతాడు, నువ్వు ఆయన ఆపలేవు. హల్లెలూయా. బికాస్ నౌ హీ ఈస్ మోటివేటెడ్ బై గాడ్. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. గాస్పుల్ షుడ్ స్ప్రెడ్ ర్యాపిడ్లీ. ప్లీజ్ రీడ్ 2 Thessalonians 2 Thessalonians 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రంగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తం. చాలండి, శీఘ్రంగా వ్యాపించాలంటే ఎట్లా వ్యాపించాలా? ద గాస్పెల్ షుడ్ స్ప్రెడ్ ర్యాపిడ్లీ. ఏ విధంగా అవుతుంది? దే సే ఎవ్రీ సెకండ్ ఈచ్ సెకండ్ 3 to 6 people are dying in this world. Every second, each time it takes, people are dying. And if they are dying without Christ, they are going into an eternity. Before death stalks everybody. Just imagine if an earthquake comes to old city and suddenly ఒక రాత్రి లక్షల ప్రజలు చచ్చిపోతే, అప్పుడు మేల్కొని అరే ఇప్పుడు ఏదైనా చేస్తామా? నాయన కాదు, ఇప్పుడు మనకు టైం ఉన్నప్పుడు వీ మస్ట్ బి ప్రేయింగ్. దేవా, ఇది మీరొక్కరే చేయగలరు నాయన. కోత యజమాని, ఈ కోతలోనికి పనివారిని మీరు పంపించండి దేవా. యవనస్తులకు దర్శనాలు ఇవ్వండి, వృద్ధులకు కళలు ఇవ్వండి నాయన, మీరు పంపండి దేవా. స్వార్థ శీఘ్రంగా వ్యాపించేటట్టు చేయండి. హల్లెలూయా. పాల్ కుడ్ సే దట్. ఆయన అన్నాడు, ప్రభు నామం బట్టి మొరపెట్టువాడు ఎవడో రక్షించబడతాడు. కానీ ఆయన అన్నాడు రోమన్స్లో ఏమన్నాడంటే, నమ్మని వానికి ఎట్లా మొరపెడతారు, ఎట్లా ప్రేయర్ చేస్తారు? వినండి ఎట్లా నమ్ముతారు? చెప్పేవారు లేకపోతే ఎట్లా వింటారు? పంపబడకపోతే ఎట్లా వెళ్తారు? హూ ఇస్ టు సెండ్? హూ షుడ్ సెండ్? గాడ్ షుడ్ సెండ్. చర్చ్, ఆర్ యూ లిస్నింగ్? నాయన, ఇఫ్ యూ కాంట్ డూ ఎనీథింగ్ ఎల్స్ ఆల్సో, దేవా గూండాస్ ఉన్నారు నాయన, వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళి చెప్పగలరు? మీరు ఎవరినైనా పంపించండి దేవా. నాయన వేశ్యలు ఉన్నారు నాయన, రెడ్ లైట్ ఏరియాస్ ఉన్నారు నాయన, వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారు నాయన? నన్ను ఎవరినైనా పంపించు నాయన. నపుంసకులు ఉన్నారు నాయన, గే మూమెంట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు నాయన, వాళ్ళ యవనస్తులు ఉన్నారు, వాళ్ళ లెవెల్లో చెప్పారు ఎవరున్నారు నాయన, ఎవరైనా పంపించండి. సెండ్ laborers, Lord. Praise the Lord. So here is one great need. If the gospel should go, laborers should go. And therefore, when we pray, here is one thing that we should pray for. Praise the Lord. Are you listening? Amen. Innarandi కోత యజమాని. One more thing we should pray for. ఈ సువార్త అందరికీ శీఘ్రంగా వ్యాపించాలంటే సువార్తకు ఆటంకాలు తొలగించబడాలా? సో మేము నశించున్నారు, అది కూడా సెపరేట్గా ప్రేయర్ చేయొచ్చు, కానీ దాంతోపాటు చేయడం మీరు వ్యక్తిగతంగా చేసినప్పుడు అది అవలంబించుకోవాలా. ప్లీజ్ అండర్స్టాండ్ అండి. అధికారుల కొరకు చేసినా, సేవకుల కొరకు చేసినా, సంఘం కొరకు చేసినా, డూ యు నో వాట్ అవర్ గోల్ ఈస్? ఈ ప్రేయర్ మీటింగ్స్లో, ఈ ఇంటర్సెషన్లో ఏంటి గోల్ తెలుసండి? ఏ విధం చేతనైనా సువార్త అందరికి అందాలా. దేవా మాకు ఆత్మ వరాలు ఇచ్చి, మాకు అభిషేకం ఇచ్చి ఎందుకు మేము ఏదో చూపించుకొని మేము సుఖం కాదు, మాకు రివైవల్ కావాలి. ఎందుకంటే మా ద్వారా నీ నామానికి దూషణ రావద్దు, సువార్త వెళ్ళాలా. హల్లెలూయా. మేమందరం బైబిల్ చదవాలా. ఎందుకు? మేము స్థిరులుగుండి మండితే మేము ఇతరులను మండించగలము.
Lord, we want revival, not just for. Again, if there is no hell and if salvation is out, it should go home and sleep. Don't waste your time. If healing is the only issue, prosperity is the only issue, peace of mind is the only issue, don't waste your time suffering for Jesus Christ. Don't waste your time disturbing somebody else's religion. Don't waste your time getting hit for Jesus Christ and all sacrifice. You are wasting your time. If there is no hell, if your theology says heaven ever చూసారో hell ever చూసారో, వీళ్ళందరూ సుఖంగా ఉండడం, హ్యాపీగా ఉండడం, నాయనా ఈ జీవితం తర్వాత ఇంకో జీవితం లేదంటే తిందాం, తాగుదాం, సుఖిద్దాం, రేపు చచ్చిపోతాం, ఎండ్ అవుతుంది, ఎవరేదో బ్రతుకని అయిపోయి. బట్ ఇఫ్ దెర్ ఇస్ ఎ హెల్ అండ్ ఇఫ్ మై ప్రేయర్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్, దెన్ ఐ మస్ట్ మేక్ టైమ్ టు ప్రే. ప్రైజ్ ది లార్డ్. అవును కదా? లుక్ ఎట్ కొలస్సీ 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయమును దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. మా కొరకు ఏం ప్రేయర్ చేయాలండి? వాక్యము చెప్పుటకు చెప్పాలి. ఏం ప్రేయర్ చేయాలా? వాట్ ఈస్ అనుకూల సమయము? ఇంగ్లీష్ బైబిల్ సేస్ దట్ డోర్స్ మే బి ఓపెన్. వాట్ ఈస్ డోర్స్? వాట్ ఇట్ మీన్స్ ఇస్, ఇప్పుడు వాక్యం చెప్పడానికి అనుకూలత లేదు. నువ్వు ప్రీచ్ చేయడానికి కొన్ని ప్రాంతాలకు వెళ్తే మీరు ఇక్కడ నుండి పోతారా, కొట్టెళ్ళగొట్టబా, దెన్ దెర్ ఇస్ నో ఫ్రీడమ్. Sometimes government is hindering it. Sometimes the area leaders are hindering it. Sometimes the people are, whatever it is, there are hindrances. అసలు మాకు చెప్పద్దు, మాకేం చెప్పనక్కల, మీ ట్రాక్స్ నువ్వు తీసుకుని ఇక్కడ నుండి పో, యూ డోంట్ గెట్ అవుట్ ఆఫ్ హియర్. మరి వాళ్ళకి అందేది ఎట్లా? హియర్ ఇస్ ఎ కంట్రీ, మా దేశంలోకి అసలు బైబిల్ తేనికి వీళ్ళ, ప్రీచ్ చేయనికి వీళ్ళ. యూ గో టు నేపాల్, దే సే యూ షుడ్ నాట్ ప్రీచ్. వాట్ షిల్ వి డూ? ఇంకా నేపాల్ రక్షణ పొందొద్దా? వీ షుడ్ ప్రే. దేవుడు ద్వారాలు తెరవగలడు. హల్లెలూయా, హల్లెలూయా. We should realize this, that there is something beyond governments. God can touch them. God can visit them. Please look at Acts of Apostles 14:27. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారం తెరిచిన సంగతి వివరించిరి. హల్లెలూయా. నో వండర్ పాల్ ఇస్ సేయింగ్, మా కొరకు ఒక ద్వారం తెరవబడినట్లు. ఆ ద్వారం ఏంటో మనకు తెలియదు. ఆ ద్వారము గవర్నమెంట్ పైన మార్చొచ్చు. హెరోద్ ఆటంకంగా ఉంటే హెరోద్ని తీసివేశాడు. సౌలు ఆటంకంగా ఉంటే సౌలు మార్చాడు. బహుశా ఒక ఆయనకి ఒక రోగం వచ్చి, కుదరని వ్యాధి వచ్చి యేసు ప్రభునే ఎత్తకాల్సిన పరిస్థితి ఏర్పడిందేమో, అది ఎట్లని తెలియదు. కానీ ఆ ప్రాంత ప్రజలకి సువార్త అందడానికి, సేవకుడు అక్కడికి వెళ్ళడానికి దేవుడు ద్వారాన్ని తెరుస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ఆత్మీయ ఆటంకం ఉండొచ్చు. పాల్ కుడ్ సే, హి సెడ్, మా కొరకు ప్రార్థన చేయండి, దేవుని చిత్త ప్రకారం మేము మీ దగ్గరకు రావడానికి. ఇప్పటివరకు ఎన్నోసార్లు రావాలనుకున్నా రాలేకపోయినా నాకు రావాలని ఉంది. తెస్సలోనికి చెప్పాడు, సాతాను మమ్మల్ని ఆపాడు, రానియలే. మరి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? మా కొరకు ప్రేయర్ చేయండి, మేము రావడానికి దేవుని చిత్త ప్రకారం మీ దగ్గర వచ్చినట్లు ఫాలో మనకి చెప్తున్నాడు. నీ ప్రార్థన వలన నేను నీకు అనుగ్రహించబడతానని నమ్ముతున్నా. నువ్వు నా కొరకు ప్రేయర్ చేస్తున్నావు కనుక నేను రాగలుగుతాను నీ దగ్గరికి. హల్లెలూయా. గాడ్ ఓపెన్స్ ఎ డోర్. నీ బలము కొంచెమైనను నీ ఎదుట తెరవబడిన ద్వారము ఉంచి ఉన్నాను, దాన్ని ఎవరు మూయలేరు. హల్లెలూయా. God can know. When we should pray, we must be praying for doors. So what should we pray for? God's mercy on them. అవును కదా? దేవుని ఉగ్రత వారి మీద ఉన్నది కనుక వారి పక్షాన రిక్వెస్ట్ చేయాలా? ఇంకొకటి ఏం చేయాలా? సేవకుల కొరకు ప్రేయర్ చేయాలి. ఎవరినైనా పంపించండి ప్రభా. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారితో నువ్వు మాట్లాడలేవు, నేను మాట్లాడలేను, ఎవరినైనా దేవుడు పంపగలడు. We should be praying, Lord, send somebody there. Thirdly, God give an opportunity, open a door. The chance to preach the gospel to them. No, pray for that. Okay? Right. Next time prayer చేయాలంటే వారికి సత్యం గురించిన అనుభవ జ్ఞానం కలగాల. చదవండి 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. Now what is this? దీని అర్థం ఏంటి? ప్లరా, మనుషులకు సువార్త చెప్పినా
అవకాశం దొరికింది, ఆయనకి గాస్పుల్ అంతా చెప్పినాము. అంత చెప్పినా మనుషుల నేత్రాలకు గుడ్డితనం ఉన్నది. ప్లీజ్ రీడ్ 2 కొరింథియన్స్ 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము గుడ్డతనం కలుగచేశాడు. డిడ్ యు హియర్ దట్? సో స్వార్థ ఇంటుండొచ్చు కానీ చెవు దగ్గర శంఖమూదినట్టు ఏం లోపలికి వెళ్ళదు. ఎందుకు? దేర్ ఐస్ ఆర్ బ్లైండ్. సో హియర్స్ అనదర్ నీడ్. వాట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్, దీస్ ఆర్ ఓన్లీ దేవుడు ఒక్కడే చేయగలడు. దేవుడు, నేను ఎంత టాలెంట్తో, ఎంత మంచి మ్యూజిషియన్స్ని పెట్టి, మ్యూజిక్ పెట్టి, బొంబాస్టిక్ గాస్పెల్ మెసేజ్ ఇచ్చినా కొన్ని కార్యాలు దేవుడు మాత్రమే చేయగలడు. అవి ప్రార్థనలోనే జరుగుతాయి. గనుక ఆ విషయాల కొరకు మనం ప్రేయర్ చేయాలి. దేవుడు ఏం చేయగలడు తెలుసండి? ఆ గుడ్డితనమును తొలగించి పరిశుద్ధాత్మతో ఒప్పింప చేయగలడు. ప్రైజ్ గాడ్. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్. ప్లీజ్ రీడ్ అపోస్తల కార్యము 16 చాప్టర్ 14వ వచనం చదవండి. అప్పుడు లూదియా అనే దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ఎందుకు ఉంచిందండి? ఎందుకు చెప్పాలా? ప్రభు ఆమె హృదయం తెరిచాడు. నాయన పరలోకం ఏంటో తెలియదు, నరకం ఏంటో తెలియదు, తీర్పు ఏంటో తెలియదు, చెప్తుంటే అంత స్టోరీలు భయపెట్టనికి చెప్తున్నారు అనే స్థితిలో ఉండొచ్చు. ఇంకొక ఆయన గజ వణుకుతుండొచ్చు. ఒప్పింపబడి, అవును కదా నేను ఇన్ని పాపాలు చేసినా, అబద్ధాలు ఆడినా, వ్యభిచారాలు చేసినా, నా పాపాలన్నిటినీ దేవుడు బయటకు తెచ్చి తీర్పు తీరుస్తే నేను ఎక్కడ దాక్కుంటా? ఆ యుగ మండి అగ్నిలోనికి వెళ్తారు. నన్ను ఎవరు రక్షిస్తారు? అయ్యలారా మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలా? సహోదరులారా మేము రక్షణ పొందడానికి ఏం చేయాలా అనే కోరిక నాయన అది పరిశుద్ధాత్ముడే చేయగలడు. ప్రైజ్ ద లార్డ్. సో when you should be praying, God convict them by the Holy Spirit. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏం చేస్తారండి? యోహాను 16:8 ఏమంటుంది? పాపం గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. నేను ఆటోమేటిక్గా మారరు. ఒప్పుకున్న తర్వాత రిజెక్ట్ చేయొచ్చు. ఒప్పుకున్న తర్వాత కూడా రిజెక్ట్ చేయొచ్చండి. ఫెలిక్స్ కండి ఆయన బోధిస్తుంటే వణకడం మొదలుపెట్టిండు. ఫెలిక్స్కి పౌలు బోధిస్తున్నప్పుడు తీర్పు గురించి, ఆశానిగ్రహం గురించి, నీతిని గురించి బోధిస్తున్నప్పుడు వణకడం మొదలుపెట్టాడు. రాజు ఏంటి, సంఖ్యలో ఉన్నవాడు, ఖైదీకి మాటలకి ఈయన వణకడం. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాజ్ వర్కింగ్ ఆన్ హిస్ హార్ట్. అండ్ వాట్ హీ డిడ్? హి సెస్, పాల్ నీ మెసేజ్ ఆపేసేయి, నీ మెసేజ్ ఇంకెప్పుడైనా టైం ఉన్నప్పుడు వింటాలే, ఇప్పుడు వద్దులే. హీ సెంట్ హిమ్ ఆఫ్. I believe that's the work of the Holy Spirit. కొంతమంది కోయబడి ఏం చేయాలని అడిగారు, కొంతమంది కోయబడి రాళ్ళు రువ్వి చెప్పేటోళ్ళని సంపడానికి ప్రయత్నం చేశారు. బట్ దే వర్ కన్విక్టెడ్. ఆమేన్. ఆర్ యు అండర్స్టాండింగ్? దట్ కెన్ హ్యాపెన్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యూ మస్ట్ ప్రే ఫర్ లాస్ట్ సోల్స్. మీరు నశించిన ఆత్మల కొరకు ప్రే చేసినప్పుడు, దేవా వారి పాప స్థితి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయండి. దేవా వారి పాపంలో ఉన్నారు, వాళ్ళకి నేను బలం చేసి మార్చలేను, వాళ్ళని కట్టి పట్టి తెచ్చి రక్షణలోకి తీసుకురాలేను. నువ్వు ఒప్పింపజేస్తే వాళ్ళు అడగడం మొదలు పెడతారు, అయ్యలారా మేము రక్షణ పొందాలంటే మేము ఏం చేయాలా? వాట్ షుడ్ వి డు? హల్లెలూయా. వెన్ ఐ లుక్ ఎట్ పీపుల్ ఆఫ్ రిలీజియన్స్, అరే ఇంత సింపుల్గా, ఇంత క్లియర్గా ఉంటే వై కాంట్ యూ సీ ఇట్? ఐ హావ్ సీన్ సో మెనీ డిబేట్స్. They laugh at the Bible, they make fun of the preacher, make fun of all of this, make fun of the gospel. And I sit there thinking, why don't you understand? It is so plain. Andaram పాపం చేసినాము, అందరూ ఒప్పుకుంటారు పాపానికి శిక్ష ఉందని, అందరూ ఒప్పుకున్నారు ఏదో భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుందని. ప్రపంచమంతట్లో ఏ రక్షకుడు లేడు. మానవ జాతి కొరకు చనిపోయినోడు ఎవ్వరు లేరు. ఒకరే ఒకరు సిలువలో మనుషులందరి కొరకు చనిపోయి తన జీవితము, తన పుట్టుక, తన మాట, తన పరిశుద్ధత, తన మరణము, తన పునరుద్ధానం ప్రతి ఒక్కటి ప్రకటిస్తుంది. ఆయన మామూలు మనిషి కాడు, ఆయన దేవుడు మనిషిగా వచ్చి. ఎందుకు అర్థం కాదు? గుడ్డితనం. యూదులకు ఎందుకు అర్థం కాదు? ఆ ముందు అధ్యాయం చెప్తారు, తిప్పనక్కర్లా. యూదులకు ఎందుకు అర్థం కాదు? నానా వాళ్ళ గుడ్డితనం, దే ఆర్ బ్లైండ్.
So there is something in the spirit that God should deal with. And so we need to pray. We need to pray. And God can give them repentance. Please read one verse. Look at 2 Timothy, 2nd chapter, 25th verse. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారి కలుగుటకై, అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయునేమో. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొనెదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. చూసారా, దేవుని సేవకుడు ఆర్గ్యుమెంట్ చేయొద్దు, డిబేట్ చేయొద్దు. గాస్పెల్ ఇస్ నాట్ అప్ ఫర్ డిబేట్. We are not to criticize other religions. That's not our job. We must defend our gospel. ఎవరైనా తప్పుడు బోధ తెచ్చి దీంట్లో కలుపుతున్నారంటే we definitely should stand up and say, no, this is what the Bible says. కానీ ప్లీజ్ అండర్స్టాండ్, ఎడురాదు వారు రక్షణ లేని వారితో ఏం డిబేట్ చేస్తావు? ఆయనకి ఏం అర్థమైద్దని? ఇదంతా వెర్రితనం ఆయనకి. We should have that, we should understand. How can I debate with him? What will he understand about the truth? నశించిన వారికి ఇదంతా వెర్రితనంగా ఉన్నది. Now what should I do? Should present the gospel in humility. ఒకవేళ దేవుడు వారికి సత్యము గురించిన అనుభవ జ్ఞానం కలగజేసి మారు మనసు అనుగ్రహించినేమో, నాయన ప్రార్థనతో ఓపికతో సహించుచు ఆయనకి తెలియచేయాలా. ఆమేన్. నిత్య జీవం కొరకు ఎవరు నియమించబడరు. గాడ్ విల్ విజిట్ దెమ్ అండ్ హీ విల్ వర్క్ ఇన్ దెమ్. సో హియర్ ఇస్ సంథింగ్ ఎల్స్, రైట్? సో వీ షుడ్ ప్రే ఫర్ దేర్ ఐస్ టు బి ఓపెన్డ్, that they may see their sin, they may see judgment and punishment, and they may see Jesus Christ as the Savior of the world.